10 సంవత్సరాలు గడిచిన రైల్వే ప్రాజెక్టులకు అతి గతి లేదన్న ఎంపీ ఈటెల రాజేందర్. 10 సంవత్సరాలు గడిచిన రైల్వే ప్రాజెక్టులకు అతిగతి లేదు. కానీ మోదీ అన్ని ప్రాజెక్టులకు పరిష్కారం చూపిస్తున్నారు. గతంలో కేంద్ర రాష్ట్రం కంట్రిబ్యూషన్తో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరిగేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. కానీ మోదీ వచ్చిన తర్వాత 100% నిధులు కేంద్రం విడుదల చేసి రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు ఉన్నాయి. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడాను. రైల్వే ప్రాజెక్టు ఉండటం లాభమే అయినా మా ప్రజలకు శాపంగా పరిగణిస్తుంది. గంటల తరబడి గేట్ల దగ్గర ప్రజలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతున్నారు. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి పరిష్కారం చూపించాలని కోరగా అశ్విని వైష్ణవి స్పందించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, అన్ని ఆర్ఓబీలను కంప్లీట్ చేయండి అని చెప్పారు. రైళ్ల వేగం, ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి రైల్వే లైన్ మీద యాక్సిడెంట్ జరగకుండా, ప్రజలు చనిపోకుండా చిన్న చిన్న ఆర్యూబీలను కూడా కట్టడానికి మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వేయడానికి, రైల్వే లైన్ పక్కన ఫెన్సింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయించి మల్కాజ్గిరి ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు ఈటెల రాజేందర్. 30-40 ఏళ్లుగా ఎవరూ పట్టించుకొని వాటిని మోదీ అండతో పూర్తి చేస్తున్న ఈ ప్రాజెక్టులను మేము చేయిస్తున్నామని, జబ్బలు చర్చుకోవడం మంచి పద్ధతి కాదు అని పేర్కొన్నారు. మేము ఎప్పుడు కూడా మేమే చేస్తున్నాం, మా వల్లనే అవుతుంది అని చెప్పేవాళ్ళం కాదు. కానీ కేంద్రం ఇచ్చిన, రాష్ట్రం చేసిన ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఆనందం పొందే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు, మర్చిపోవద్దని హెచ్చరించారు ఈటెల రాజేందర్. 27 जनवरी 11 बजे सुबह 11 बजे वाजपेयी नगर आरयूबी भूमि पूजा के लिए कल मीटिंग लगा रहे। साथ साथ शफीलगुड़ा का एलएचएस भी वो भूमि पूजा कर रहा है। मल्काजिरी पार्लियामेंट के अंदर आरओबीस बहुत है। ये पूरा रेलवे लाइन से यही पार्लियामेंट जाता है। वो दिल्ली रूट का भी हो, काचगोड़ा बेंगलोर रूट का भी हो, और इधर महाराष्ट्र रूट का भी हो, सभी लाइन से यहाँ से जाता है। स्पीड बनने के बाद ट्रेन फ्रीक्वेंसी बनने के बाद आधा घंटा 1 घंटा तक गेट्स लगा रहे। इसीलिए इसको हल करने के लिए मोदी जी सरकार, स्टेट गवर्नमेंट अगर उनका कंट्रीब्यूशन नहीं दिए तो भी 100% सेंट्रल गवर्नमेंट रेलवे डिपार्टमेंट पैसा खर्च करके ये निर्माण हो रहा है। ये पार्लियामेंट के अंदर 22 आरयूबी एंड आरओबी ब्रिजेस बनाने के लिए ये 3 साल का प्रोग्राम रख के आगे जा रही। 10 సంవత్సరాలు గడిచిన రైల్వే ప్రాజెక్టులకు అతిగతి లేకుండా ఉండే గతంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్తో గతంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 100% రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీల నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు పోతుంటాయి. రైల్వే ఆస్తులు, రైల్వే ఆఫీసులన్నీ కూడా మల్కాజిరి పార్లమెంట్లోనే ఉన్నాయి. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినాను. అయ్యా, మాకు రైల్వే ప్రాజెక్టులు ఉండడం ఒక లాభమే అయినప్పటికీ కూడా నాకు శాపంలాగా పరిణమిస్తుంది. గంటల తరబడి గేట్ల దగ్గర ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాల యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయని చెప్పినప్పుడు వారు చాలా ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా స్పందించి అశ్విని వైష్ణవ్ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మీ దగ్గర అన్ని ఆర్యూబీలను, అన్ని ఆర్ఓబీలను కంప్లీట్ చేయండి. అవసరమైతే రైళ్ల వేగం పెరిగిందంటున్నారు మీరు, రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెరిగింది అంటున్నారు. కాబట్టి రైల్వే లైన్ వెంబడి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ కూడా అటు ఇటు పట్టాలు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్స్ అయితే చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ గురి కాకుండా, ప్రజలు చనిపోకుండా ఉండడానికి చిన్న ఆర్యూబీలు కట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఫెన్సింగ్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కొత్త ప్రతిపాదన కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయించి మల్కాజిరి ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా, రైల్వే డిపార్ట్మెంట్తో ఏ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం
కొనసాగుతూ ఉంది. 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎవరు కూడా పట్టించుకోలేరు. కానీ ఇవాళ మోడీ గారు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు మాత్రం మేమని చెప్పి ఇవాళ జబ్బలు దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ సరే మేము ఎన్నడూ కూడా మేమే చేస్తున్నాం, మా వలనే అవుతుందని చెప్పే బాపతోళ్ళం కాదు మేము. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ప్రజలకింత మంచి చేయాలి తప్ప, ప్రజలకింత సర్వీస్ చేయాలి తప్ప, సేవ చేయాలి తప్ప ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని లేకపోతే పేపర్లలో ప్రచారం చేసుకొని ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. భారత్ మాతా కీ జై. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.